వాటిని శాస్త్రవించుకుంటేనే బాడీ బతుకుతుంది. కన్ను సరిగా కనిపించకపోతే కన్నజోడు పెట్టుకొని ఈ బాధ అంతా నేనే భరించాను. అందుకు నేనే గొప్ప, నేనే గొప్ప. కళ్ళజోడు పెట్టుకుంటే ముక్కొకటే భరిస్తుందా, చెవులు కూడా భరిస్తాయి? అసలు కళ్ళజోడు పెట్టుకుంటే మంచి సపోర్ట్గా ఇస్తున్నాం మేమే చెవులం. మేము వింటేనే కానీ బాడీకి ఏ సమాచారం తెలియదు. మేము వింటేనే కదా బాడీకి ఏదైనా సమాచారం తెలిసింది. మంచి సమాచారం అందిస్తున్నాం. మేము అందించే సమాచారం బట్టే కదా బాడీ నడుచుకునేది. కాబట్టి చెవులే గొప్ప. నేను లేకుండా మీ గొప్పలు మీరే చెప్పుకుంటున్నారా? అబ్బో, నా గురించి తెలుసు కదా. నేను నోరుని, నేను తింటేనే గాడి బాడీకి శక్తి వస్తుంది. అన్ని అవలన్నీ పనిచేస్తాయి. కాబట్టి నేనే గొప్ప. మీరు నాకు అసలు పోండి. ఏంటేంటేంటేంటి ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరే గొప్పనా? సరే సరేలే. నోటితో ఆహారం తింటే బాడీకి శక్తి వస్తుంది. సరే, నోటి దాకా ఆహారం అందించే చేతులే కదా. ఏదైనా పని చేయాలన్నా కూడా చేతులే కదా. మీరే చెప్పండి. కాబట్టి నేనే గొప్ప. మీరు నాకు అక్కర్లేవు. వెళ్ళండి. అబ్బో, ఇదంతా బాగానే ఉంది. బాడీ బరువు మొత్తం మోసేది కాలే కదా. అంతేకాదు, మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా కూడా కాలే కదా. కాబట్టి నేనే గొప్ప, నేను గొప్ప, నేనే గొప్ప. అరే, మీరే ఇలా గొల్ల పడితే మరి మన పరిస్థితి ఏంటిది? మరి మన పని ఎవరు గుర్తిస్తారు? నేను గొప్ప, 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 నేను గొప్ప. మీరందరూ ఎందుకలా గొడవ పడుతున్నారు? ఒకరి మీద ఒకరు గొడవ పడుతున్నారా? ఒకరు చెప్పుకుంటున్నారా? మీరందరూ ఎందుకలా గొడవ పడుతున్నారు? ఒకరి మీద ఒకరు గొడవ పడుతున్నారా? గొప్పలు చెప్పుకుంటున్నారా? అయితే మన శరీరంలో కనపడని అవయవాలు కూడా పనిచేస్తున్నాయి కదా. 1 కొరింథీ 12:18 ఏమని వ్రాయబడి ఉన్నది? శరీరంలో దేవుడు తన చిత్త ప్రకారం అవయవాలను శరీరంలో అమర్చి ఉన్నాడని రాయబడి ఉన్నది కదా. అలాగే మీరు ఒక్క అవయవం గాయపడినచో అవయములన్నీ శ్రమపడును కదా. ఒక్క అవయవం ఘనత పొందినచో అవయములన్నీ సంతోషించింది కదా. అలాగే మీరు కళ్ళు ప్రాముఖ్యమే. మన దేహానికి కళ్ళు దీపమై ఉండేది. ముక్కు ప్రాముఖ్యమే. మన నాసిక రంధ్రాల్లో దేవుడు జీవవాయు నింపెను. కాబట్టి ముక్కు ప్రాముఖ్యమే. చెవులు ప్రాముఖ్యమే. సువార్తను వినడానికి చెవులు గలవాడు వినును కాక అని రాయబడి ఉన్నది. కాబట్టి చెవులు ప్రాముఖ్యం. బ్రదర్, నోరు ఎక్కడ? నోరు ప్రాముఖ్యమే. నీతిని, రక్షణను వివరించుటకు, దివరాత్రులు వాక్యం ధ్యానించుటకు నోరు ప్రాముఖ్యమే. సహాయం చేసే చేతులు ఎప్పటికీ ప్రాముఖ్యమై ఉండదు. సువార్త నిమిత్తమై పరుగులు తీసే ఈ చిన్నారుల పాదములు దేవునికి ఎప్పటికీ ప్రాముఖ్యమై ఉండరు. కాబట్టి మీరు నాకు అక్కర్లేదని నోరు ముక్కుతో కానీ, కాళ్ళు చేతులతో కానీ, చెవు ముక్కుతో కానీ నాకు అక్కర్లేదని చెప్పజాలరు. అయితే శరీరంలో వివాదము లేక దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనతను శరీరంలో అమర్చి ఉన్నాడు. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవాలుగా అమర్చబడి శరీరంలో ఉన్నారు. కాబట్టి సంఘం యొక్క శిరస్సు క్రీస్తు యేసే. అయ్యయ్యో, తప్పు చేశామే. మన గొప్పలు మనమే చెప్పుకున్నాము. దేవుడు తన మహిమను విడిచిపెట్టి అందరికి ఇవ్వాలనుకున్నాడు. ఈ ఘనత యేసు ప్రభుదే. దేవుడి కృపను మహిమను సంఘము అను తన శరీరంలో భాగాలుగా మనల్ని ఉంచి తన పనిని ఘనతను మనకు పంచాలనుకున్నాడు.
దేవుని మహిమ కొరకే మనం పనిచేద్దాం, కానీ అతిశయించకూడదు. అవును, మనలో మనం గొడవ పడకూడదు. అవును, మన దేవుని వద్దకు పనిచేయండి. సరే సరే రండి, మనం దేవుని శిక్ష అడుగుదాం, క్షమాపణ అడుగుదాం. సరే సరే రండి. ఏసయ్య, మేము ఒకరి మీద ఒకరు అతిశయించుకున్నాము, మమ్మల్ని క్షమించండి. ఇక మీద నుంచి మీ మహిమ కొరకే పని చేయటకు మీ సహాయం అందించండి. కనపడినా కనపడకపోయినా సమస్తము చూచుచున్న దేవుడు తన్ను తాను తగ్గించుకున్నటకు హెచ్చింపబడును. తన్ను తాను తగ్గించుకున్నటకు హెచ్చింపబడును.